హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లోని వీడియో మ్యాంగ్లూర్ స్పెషల్ బనానా బన్స్. ఇవి తీయగా భలే ఉంటాయండి. మంచి టైంపాస్ స్నాక్స్ అంటే ఇవే. ఈవినింగ్స్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది టీతో. ఇవి వేడివేడిగా తిన్నా, చల్లగా తిన్నా, ఎలా తిన్నా చాలా బాగుంటాయండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. మరి లేట్ చేయకుండా మ్యాంగ్లూర్ బనానా బన్స్ చేసే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి బాగా పన్నినటువంటి 2 అరటి పండ్లను తీసుకోండి. ఇందులోనే 5 టేబుల్ స్పూన్ల పంచదారను వేసి అరటి పండును పంచదారతో కలిపి మెదుపుతూ ఉండాలి. పంచదార కాస్త కరిగిన తర్వాత పావు కప్పు పెరుగు వేసి పంచదారతో పాటు కలుపుతూ పంచదారను కరిగించాలి. పంచదార ఆల్మోస్ట్ ఆల్ కరిగించుకోవాలని గుర్తుంచుకోండి. పంచదార కరిగిన తర్వాత మాత్రమే 1 కప్పు మైదా పిండి, పావు టీ స్పూన్ వంట సోడా, చిటికెడు సాల్ట్ని వేసి అసలు నీళ్ళే వేయకుండా పిండిని ఎక్కువసేపు కలుపుకోండి. కాసేపటికి జిగురు ఏర్పడుతుంది. తర్వాత అర టీ స్పూన్ జీలకర్రను వేసుకొని కలుపుకోండి. నాకు పిండి కొంచెం లూజ్గా అయింది, అందుకోసమే 3/4 కప్పు మైదా పిండిని వేసి మరొకసారి కలుపుకుంటున్నాను. నాకు టోటల్గా పావు కిలో మైదా పిండి అయితే పట్టిందండి. పిండి కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం మైదా పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ని పెంచుకోండి. తర్వాత పిండి పైన కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసాక మరొకసారి బాగా కలుపుకోండి. పిండి ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత జిగురు ఏర్పడి నూనెలో వేయగానే బన్స్లా పొంగుతాయి చూడండి. ఈ సాఫ్ట్నెస్ సరిపోతుంది. ఇలా ఉండాలి. పైన కొంచెం ఆయిల్ వేసి పిండి మొత్తాన్ని ఇలా కవర్ చేసి రాత్రంతా నానబెట్టాలి. కనీసం పిండిని 6 గంటల పైనే నానబెట్టుకోవాలి. ఈ పిండిని నేను రాత్రంతా నానబెట్టాను. చూడండి పిండి ఎంత ఫ్లఫీగా తయారైందో. మరొకసారి పిండి మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న బాల్స్లా చేయండి. తర్వాత మనం చపాతీలు చేస్తాం కదా, ఆ చెక్కను తీసుకొని పైన కొంచెం పొడి పిండిని చల్లి పిండి ముద్దను కొంచెం చేత్తో ప్రెస్ చేసి నిదానంగా చపాతీ కర్రతో ఒత్తుకోండి. ఇవి మరీ మందంగా ఉండకూడదు, మరీ పలచగాను ఉండకూడదు, ఇలా ఉండాలి. అలాగే మరొకటి చేసి చూపిస్తాను చూడండి. సేమ్ అలానే పైన పొడి పిండిని చల్లి చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. పిండి మొత్తాన్ని కూడా ఇలానే చేయాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ వేడయ్యాక నిదానంగా వేయండి. వీటిని హై ఫ్లేమ్ మీదనే డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా బూరెల్లా పొంగుతున్నాయో. మరో పక్కకి టర్న్ చేసుకొని కాల్చుకోండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే. సేమ్ అదే ప్రాసెస్లో ఇంకోటి వేసి చూపిస్తాను చూడండి. పిండి ముద్ద ఆయిల్లో వేసిన తర్వాత గరిటెతో ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. అప్పుడే బూరెల్లా పొంగుతాయి. మరో పక్కకి టర్న్ చేసుకొని 2 సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవడమే. అంతే అండి. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. తీయగా సూపర్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, నేను చేసి చూపించిన మ్యాంగ్లూర్ స్పెషల్ బనానా బన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.